మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి వర్తమానము 15 అధ్యాయము 28 వచ్చింది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే అవునుగాక అని చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఖనాను స్త్రీ గురించి మన ప్రభుని యేసుక్రీస్తు ఆమె యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఆమె యేసు ప్రభునందు ఆమె విశ్వాసము తన కుమార్తెని స్వస్థత కలిగినట్లుగా, తన విశ్వాసము చాలా గొప్పది అని కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఈ ఖనాను స్త్రీ తన కుమార్తెకి దయ్యం పట్టిందని యేసు ప్రభు దగ్గరికి వచ్చి బహు కేకలేస్తూ ఉంది. యేసు ప్రభుని పిలుస్తోంది, కానీ యేసు ప్రభు ఒక మాట కూడా జవాబు ఇవ్వలేదా, మౌనంగానున్నాడు. అక్కడ ఉన్న శిష్యులు అంటున్నారు, ఏం కేకలేస్తుంది, ఏమైనా పంపించమని వారు అంటున్నప్పటికీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. కానీ అయితే ఈ ఖనాను స్త్రీ యేసు ప్రభుని ఆయన పాదాల దగ్గర చేరి బ్రతిమలాడుతుంది. అయ్యా, నా కుమార్తె చాలా బాధతుంది, ఈ దయ్యం బట్టి చాలా బాధించబడుతుంది, స్వస్థపరుసయ్యా, బాగు చేయి ప్రభు అని ఆమె కేకలేస్తున్నా మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ యేసు ప్రభు అక్కడ మౌనంగా ఉన్నాడు. ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత చూడండి, యేసు ప్రభు ఆమెతో అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలకే కానీ ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, మీ కొరకు నేను రాలేదు, ఇశ్రాయేలు యొక్క గొర్రెలు నశించే వారి కొరకు నేను పంపబడ్డాను అంటే, ఇదిగో నీ బిడ్డను నేను స్వస్థపరచను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నా. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఇంకా ఎక్కువ ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా కుమార్తెను బాగు చేయ, అయ్యా నా కుమార్తెను బాగు చేయని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుతోంది. ఇంకా కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు మరి ఆమెతో అంటున్న మాట ఏదంటే, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేటి రిక్తమేనా. చూడండి, అక్కడ చూసినప్పుడు అంటే, అయ్యా, యజమానుని యొక్క బల్ల కింద పడ్డ ముక్కల్ని కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, అలా మమ్మల్ని అనుకో అని యేసు ప్రభు ఆమెను ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, యేసు ప్రభు ఆమెతో మాట్లాడకపోయినా, యేసు ప్రభు నీ కొరకు రాలేదు అన్నా, యేసు ప్రభు ఇదిగో కుక్కలతో సంభాషించినా కూడా అంటున్న మాట ఏంటంటే, యజమాను బల్ల కింద కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, అలా అనుకో. చూడండి, ప్రభు ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ఓర్పు, ఆమె యొక్క సహనము, ఆమె యొక్క తగ్గింపు జీవితాన్ని ప్రభు కలిగించి వెంటనే ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది అని యేసు ప్రభు వెంటనే ఆమె అంటూనే ఉన్నాడు. తన కుమార్తె బాగుపడిపోయింది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతం జరగాలంటే, దేవుని యొక్క ఆశ్చర్యకారం జరిగించాలంటే నీ విశ్వాసం చాలా గొప్పదై ఉండాలి, విశ్వాసం ఉండాలి నీవు. చూడండి, మనం గమనించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అంట. కనుక నీ రోగం స్వస్థపరచాలంటే ఏం కావాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు మరి వారు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారంటే మనం గమనించినప్పుడు, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 29 చూసినప్పుడు, విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో నడిచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, వారి విశ్వాసాన్ని బట్టి అంట
ఎర్ర సముద్రం పొడి నేల మీద నడిచినట్లు వాళ్ళు నడిచారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో రావచ్చు. నువ్వు భరించలేని సమస్యలు నీ జీవితంలో రావచ్చు. భయంకర కష్టాలు నీ జీవితంలో కలగవచ్చు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచగలిగితే నీ కలిగిన ఆ శ్రమ, నీ కలిగిన ఆ బాధ, నీ కలిగిన ఆ వేదన ఎలాంటిదంటే పొడి నేలగా మారినట్టుగా ఉంటుంది. నీ బాధలు అవి అన్నదగినవి కావు. కనుక ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువునందు నమ్మిక ఉంచగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి నీ కలిగిన శ్రమలో నుంచి విడిపించుటకు ఆయన శక్తివంతమైనది. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీతో కూడా ప్రభు అంటున్నాడు, నా ప్రభావం ఎవరిలోకి వెళ్ళిందని ఎనుదిరిగి చూసినప్పుడు ఆమె అంటుంది, ప్రభువా నేనేనయ్యా, నాకే ఆ ప్రభావం తాకింది అని ఆ తల్లిగారు అన్నప్పుడు, అమ్మా ఇదిగో నీ శ్వాస నేను స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళు. ప్రియ దేవుడి బిడ్డ, చూడండి, ఆమె యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరచడమే కాకుండా సమాధానంతో వెళ్ళి సమాధానం పొందుకుంది, వ్యాధిని స్వస్థపరుచుకుంది, గొప్ప విడుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కనాను స్త్రీ కూడా తన కుమార్తె దయ్యం పట్టిన పరిస్థితుల నుంచి ఆమె విశ్వాసం చాలా గొప్పది. ఓర్పు, సహనము ఆమె జీవితంలో కలిగి విశ్వసించగలిగి ఆమె జీవితంలో అద్భుతం జరిగిందా, ఆశ్చర్యకరం జరిగింది. ఈ వాక్యమున్న నీ జీవితంలో కూడా నువ్వు ప్రభువునందు విశ్వసించగలిగితే, నువ్వు ప్రభువునందు నమ్మిక ఉంచగలిగితే ఆశ్చర్యకారం జరిగించడానికి శక్తివంతుడు ఆయన. మన పితరుల యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రాజ్యాలు జయించారు. విశ్వాసాన్ని బట్టి సముద్రాలను దాటగలిగారు. విశ్వాసాన్ని బట్టి శత్రువుల్ని జయించగలిగారు. నీ జీవితంలో నీవు నా ప్రభు ఈ కార్యం చేయగలడు, నా ప్రభు ఈ అద్భుతం జరిగించగలడు, నా ప్రభు ఈ ఆశ్చర్యకరం జరిగించగలడని నువ్వు విశ్వసించగలిగితే నువ్వు కోరినట్లయినా జరుగుతుంది. ఈ వాక్యం నీ జీవితంలో ఎటువంటి బలహీనత ఉన్నవో, ఎటువంటి భయంకర సమస్యలతో ఉన్నవో, ఎటువంటి వేదనకర పరిస్థితి ఇదిగో నీ జీవితంలో కొనసాగుతుందో, అవి భయంకరమైన మరణకర వ్యాధులు కావచ్చు, దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, నీ జీవితంలో సమాధానం లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు, అనేక కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఉండొచ్చు, అనేక కేకలతో నీ జీవితం కొనసాగుతూ ఉండొచ్చు. కానీ నువ్వు ప్రభువునందు విశ్వసించగలిగితే, ప్రభువునందు ప్రార్థన చేయగలిగితే, నువ్వు కోరినట్లే, నువ్వు ప్రార్థించినట్లుగా ప్రభువు నీవు అడిగినట్లుగా ప్రభువు నీకు జవాబు దయచేయునుగాక, ఆయన కృప నీ మీద అనుగ్రహించునుగాక. కనుక ఈ కనాను స్త్రీ స్వస్థపందు కారణం అంటే ఏమేం కలిగిందంటే ఓర్పు ఏం జీవితంలో ఉంది, సహనం ఉంది, పశ్చాత్తాప హృదయం ఏం జీవితంలో ఉంది. ప్రియ దేవుడి బిడ్డ, ఆమె జీవితంలో ప్రభు అంటున్నా కదా, విశ్వాసము. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో కలిగి ప్రభువు నువ్వు నమ్మిక ఉంచు. నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి భయంకర పరిస్థితులు ఉన్నా వాటన్నిటిని రూపించి నిన్ను బాగు చేయుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్డా, స్తోత్రాలు స్వామి. అయ్యా, నీ శ్వాసం చాలా గొప్పది అనే ప్రభా, నీ నోటి నుండి మాట వచ్చినప్పుడు నా తండ్రి తన కుమార్తె స్వస్థపరిచినట్లుగా నా తండ్రికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎవరైతే ప్రభావానికి స్తోత్రాలయ్యా, స్వస్థత కొరకు, వారు పడుతున్న బాధల కొరకు తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు ప్రభా, వారి విశ్వాసాన్ని బట్టి వారికి గొప్ప విడుదల కలుగును గాక నా తండ్రి. ఇప్పుడు అనారోగ్యంతో పీడించబడుతున్న ప్రజలకి గొప్ప విడుదల కలుగును గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక యేసునామములో. ఇప్పుడే నీ ప్రభావంతో తాకుతున్నందుకు స్తోత్రాలు స్వామి. యేసయ్యా, పిల్లలు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారే ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, వారు ఎగ్జామ్ సిద్ధపడుతుండగా వారి విశ్వాసాన్ని బట్టి వారు ఊహించిన కంటే అధికమైన మార్కు మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రాలయ్యా. వారి ప్రభువా, వారికి మంచి జ్ఞానం దయచేయి. వారు ప్రభువానికే స్తోత్రాలయ్యా. ప్రతిదీ జ్ఞాపక శక్తి దయచేయమని అడుగుతున్న ప్రభువానికే స్తోత్రాలయ్యా.
వారి ఎగ్జామ్ రాకపోకలు నా తండ్రి నీ తోడు, నీ కాపుదల, కృపను వారికి అనుగ్రహించమని అడుగుతున్న ప్రభా. వారి విశ్వాసాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి నా తండ్రి ప్రతిది తండ్రి అత్యధికమైన మార్పులు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకో ప్రభా. నీకే స్తోత్రాలు స్వామి. ఎవరైతే ఏ సమస్యలతో బాధించబడుతున్నారో, ఏ సమాధానం నెమ్మది లేని స్థితిలో ఉన్నారు ప్రభా, యేసు నామములో నీ సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభా అద్భుతం జరుగును గాక. నా తండ్రికి స్తోత్రాలయ్య. ఇశ్రాయేలు యొక్క విశ్వాసాన్ని బట్టి నా తండ్రికి స్తోత్రాలయ్య. వారు పొడి నేల మీద తండ్రి ఎర్ర సముద్రం నడిచినట్లుగా నా తండ్రి విశ్వాసం కలిగి నా తండ్రి ఎవరైతే నీ సన్నిధిలో నిలబడ్డారో ప్రభా, వారి జీవితంలో అతిశయ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారు జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.